బ్యారేజీపై అబద్ధాలు విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి మంత్రి ఆదేశించిన సమగ్ర విచారం ఇచ్చేందుకు నో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడబలుక్కొని ఒకే రకంగా చెప్తూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిసింది కానీ అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం విచారణ కమిషన్ కు సమగ్ర సమాచారం అందించాలని పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం రేవంత్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించిన వారు తమ తీర్పు మార్చుకోలేదని తెలుస్తోంది వాస్తవాలు కమిషన్ కు చేరకుండా అడ్డుకోవడమే కాకుండా సాక్ష్యాలు అందించే విషయంలోనూ కలిసికట్టుగా ఒకే విషయం చెప్పాలని అధికారులు నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వారంతా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారేనని కమిషన్ కు బురిడి కొట్టించేలా అధికారులకు వారే సూచనలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి వీరి సూచన మేరకే అధికారులు ఇంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల బృందం విచారణ సమయంలో కూడబలుక్కొని తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమైన నాటి నుంచే కీలక అధికారులు ప్రణాళిక ప్రకారం వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సుందిల్లా అనారం బ్యారేజీల పనుల్లో దాదాపు 150 మంది దాకా అధికారులు పాలు పంచుకోగా అందులో 33 మంది క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సమాచారం బ్యారేజీల వైఫల్యాన్ని కారకులు వీరేనని వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ బండారం బయటపడుతుందనే వీరు కమిషన్ కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది అధికారులు కూడబలుక్కొని తమకు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా జస్టిస్ ఘోష్ గతంలోనే గుర్తించి ఈ విషయంపై ఉన్నతాధికారులను నిలదీసినట్టు సమాచారం తమకు సమాచారం ఇవ్వరాదని వారు వాట్సాప్లో సమావేశాలు నిర్వహిస్తుంటే ఇక కమిషన్తో ఏం పని అని ఆయన నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఈ విషయం మంత్రి ఉత్తమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం కమిషన్ చైర్మన్ హైదరాబాద్లో ఉన్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది అయితే శాఖను ప్రక్షాళన చేయకుండా కీలక బాధ్యతల్లో ఉన్న వారిని తప్పించకుండా విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు కొన్ని రోజుల క్రితం మన కాలేజీ టీవీ వేదికగా సీనన్న నేను మాట చెప్పిన మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు ఉన్నటువంటి అధికారులు చాలా మంది ఇప్పటికీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు సంకల్ లాక్తా ఉన్నారు అధికారులు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు అనేటువంటి మాట ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ బట్ వీళ్ళు చేసేటువంటి పనులవే పాత అధికారులు ఎవడెవడైతే కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర పైసలకు అమ్ముడు పోయి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి లఫూటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లుచ్చాగాళ్ళందరూ ఇంకా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పైసలకి కక్కుర్తి పడి నిజమైనటువంటి విషయాలని తెలంగాణ సమాజానికి అందుబాటులో లేకుండా తెలంగాణ బాగుపడద్దు అనేటువంటి ఉద్దేశాన కేవలం అధికార దాహంతో ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు కనుక నాశనం అయితే దాని వెనకాల కారణం ఎవడైతాడు ఈ అధికారులు కాదు వీళ్ళు కదా సీఎం అనేటోడు కానీ మంత్రి అనేటోడు కానీ ఎమ్మెల్యే అనేటోడు కానీ కేవలం ఆదేశాలు ఇస్తారు అధికారులే కదా దగ్గరుండి దాని మీద పని చేయాల్సింది వీళ్ళే తప్పుదోవ పట్టిస్తే ఇక న్యాయం ఏడికెళ్ళి అవుతుంది ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి అధికారులది తప్పే వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి అధికార పక్షానిది తప్పే ఇంత సాతగానోళ్ళు అయినారు మంత్రులంతా ఇంత సాతగానోడు అయిందా మినిస్టర్ సీఎం అరే అన్ని రకాల ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు కదా చాలామంది మొత్తుకుంటా ఉన్నారు వాస్తవం కూడా అది తప్పే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నది తప్పే ఏం తప్పు చేస్తూ ఉన్నాడు ఆయన బలంగా ఎప్పుడు వరకు అప్పుడు రెగ్యులర్గా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నాడు కదా అది తప్పే అయితే ఇక్కడ చేయాల్సినటువంటి క్లారిటీ పని ఏంటంటే పాత అధికారులు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి లేదా డిస్మిస్ చేసి మూలకు కూర్చోబెట్టి కొత్త వాళ్ళని ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటే పాత విషయాలని ఇప్పుడు బయటపడతాయి లేదా శాఖలు ఇబ్బడి ముబ్బడిగా మార్పులు చేసేయండి ప్రతి 10 రోజులకు వీడిని తీసుకుపోయి ఆడ తీసుకొచ్చి ఈడ వేసేయండి ఎవడు ఏడున్నాడో అర్థం కాదు కాకపోతే ఆ 10 రోజులలో ఎవడెక్కడ కూర్చుంటాడో వాళ్ళ దగ్గర నుంచి బలమైనటువంటి సమాచారం ఇమ్మీడియట్గా బయటికి తీయండి పాత అధికారుల వల్లనే ఇన్ని రకాల జాప్యాలు జరుగుతున్నాయి పాత అధికారుల వల్లనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ దగ్గరికి పోతా ఉన్నాయి ఇది ఎంతమందికి తెలుసు చాలా పనులు ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చేయకుండా పాత అధికారులు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు తెలుసా
చాలా మందికి ఇదే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ ఒక్క కాళేశ్వరం విషయంలో లేదా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బయటపడ్డది, కానీ ఇట్లా చాలా అంశాల్లో ఇదే జరుగుతూ ఉన్నది. అట్లాంటి అధికారులను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసి పక్కన పడేస్తే అప్పుడు ఏమైనా బుద్ధి వస్తుందేమో మిగిలినటువంటి అధికారులకి. అప్పటి వరకు రాదు. బ్యారేజీపై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు, కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు, గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో, వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి, మంత్రి ఆదేశించిన సమగ్ర విచారం ఇచ్చేందుకు నో, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడబలుక్కొని ఒకే రకంగా చెప్తూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిసింది. కానీ అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం. విచారణ కమిషన్కు సమగ్ర సమాచారం అందించాలని పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం రేవంత్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించిన వారు తమ తీర్పు మార్చుకోలేదని తెలుస్తోంది. వాస్తవాలు కమిషన్కు చేరకుండా అడ్డుకోవడమే కాకుండా సాక్ష్యాలు అందించే విషయంలోనూ కలిసికట్టుగా ఒకే విషయం చెప్పాలని అధికారులు నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వారంతా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారేనని, కమిషన్కు బురిడి కొట్టించేలా అధికారులకు వారే సూచనలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సూచన మేరకే అధికారులు ఇంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల బృందం విచారణ సమయంలో కూడబలుక్కొని తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభమైన నాటి నుంచే కీలక అధికారులు ప్రణాళిక ప్రకారం వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్లా, అనారం బ్యారేజీల పనుల్లో దాదాపు 150 మంది దాకా అధికారులు పాలు పంచుకోగా అందులో 33 మంది క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. బ్యారేజీల వైఫల్యాన్ని కారకులు వీరేనని, వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ బండారం బయటపడుతుందనే వీరు కమిషన్ కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారులు కూడబలుక్కొని తమకు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా జస్టిస్ ఘోష్ గతంలోనే గుర్తించి ఈ విషయంపై ఉన్నతాధికారులను నిలదీసినట్టు సమాచారం. తమకు సమాచారం ఇవ్వరాదని వారు వాట్సాప్లో సమావేశాలు నిర్వహిస్తుంటే ఇక కమిషన్తో ఏం పని అని ఆయన నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ హైదరాబాద్లో ఉన్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే శాఖను ప్రక్షాళన చేయకుండా కీలక బాధ్యతల్లో ఉన్న వారిని తప్పించకుండా విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు.